తమిళనాడు ముఖ్యమంత్రిగా పళనిస్వామిని ఆహ్వానించడంతో అన్నాడీఎంకే శశికళ వర్గం శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చెన్నైలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి నాగేశ్వరరావుని అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరరావు, సీఎంగా పళనిస్వామికి అవకాశం కల్పించడంపై అన్నాడీఎంకే శ్రేణులు ఏం చెబుతున్నాయి? దాదాపుగా శశికళ వర్గానికి సంబంధించి వారం రోజులుగా కూడా పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ తమను ఆహ్వానించడం లేదు. శాసనసభ పక్ష నేతగా తమ నేతను ఎన్నుకున్నప్పుడు అప్పుడు శశికళ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు పళనిస్వామిని కానీ ఇద్దరిని ఎన్నుకున్నప్పటికీ కూడా తమను ఆహ్వానించట్లేదన్నటువంటి ఒక అనుమానం, ఒక ఆందోళన వ్యక్తమైంది ఇన్ని రోజుల వరకు శ్రేణుల్లో. ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు అన్నాడీఎంకే శ్రేణుల్లో ప్రధానంగా శశికళ వర్గంలో పూర్తి ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. గవర్నర్ ఇవాళ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంతో సాయంత్రమే వారందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి ఉండడంతో పళనిస్వామి ఎడపడి పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండడంతో శశికళ వర్గంలో ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి. కొద్దిసేపటి క్రితం గవర్నర్ను కలిసి వారు వెళ్లే సమయంలో కూడా కొంతమంది శ్రేణులు, అన్నాడీఎంకే పార్టీ శ్రేణులు ఇక్కడ సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ప్రస్తుతం అయితే మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా ఆనందోత్సాహాలతో ఉన్నారు. శాసనసభలో పూర్తి మెజారిటీ తమకు ఉంది అని, లేకపోతే ప్రజాస్వామ్యయుతంగా శాసనసభాపక్ష నేతను ఎన్నుకున్నప్పటికీ ప్రభుత్వం తమ నేతకు అవకాశం కల్పించడం లేదన్నటువంటి అభిప్రాయం ఇప్పటివరకు పార్టీ వర్గాల్లో కానీ శశికళ వర్గం శాసనసభ్యుల్లో కానీ వ్యక్తమైంది. ఈ సమాచారం అందిన వెంటనే గోల్డెన్ బే రిసార్ట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా సంబరాలు జరుపుకున్నారు. వారందరూ కూడా సాయంత్రం జరిగేటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తరలి వస్తూ ఉన్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో 4:30-5 గంటల మధ్య పళనిస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి అన్నాడీఎంకే శ్రేణిలో, శశికళ వర్గం శ్రేణిలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. శశికళనే ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ఉంటారు, ముఖ్యమంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేస్తారు అని ఇప్పటి వరకు భావిస్తూ వచ్చారు. అయితే అనూహ్యంగా శిక్ష ఖరారు కావడంతో, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష ఖరారు కావడంతో ఆమె ముఖ్యమంత్రిగా లేకపోవడం కొంత నిరాశాజనకంగా అనిపిస్తున్నప్పటికీ తమ వర్గం మాట చెల్లుబాటు కావడంతో పాటు తమ వర్గం చెందిన వారే ముఖ్యమంత్రిగా అవడంతో ఆ శ్రేణుల్లో ఆనందోత్సాహం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఒక రకమైనటువంటి ఆందోళన కూడా వ్యక్తమైంది. శశికళ జైలుకు వెళ్ళిపోయిన తర్వాత తమకు అవకాశం వస్తుందో రాదో, లేకపోతే ఎమ్మెల్యేల్లో ఏమైనా చీలిక వస్తుందేమన్నటువంటి భయాందోళనలు వారిలో వ్యక్తమైన మాట నిజం. ప్రస్తుతం అయితే వారికి అవకాశం ఇచ్చినట్లుగానే భావించాలి. ఎందుకంటే ఈ మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు వారికి ఉంది కాబట్టి గవర్నర్ వారికి అవకాశం ఇచ్చారు. అది వారికి సానుకూలంగాను, లేకపోతే అనుకూలతగాను, సానుకూల పరిణామంగా వారందరూ కూడా స్వీకరిస్తున్నారు. చాలా ఆనందోత్సాహాలు అయితే ఆ గ్రూప్లో వ్యక్తమవుతూ ఉన్నాయి. సాయంత్రం జరిగేటువంటి ప్రమాణ స్వీకారోత్సవానికి వారందరూ కూడా సిద్ధమవుతూ ఉన్నారు. అయితే నాగేశ్వరరావు, అన్నాడీఎంకే శ్రేణులు బల నిరూపణపై ఎలాంటి ధీమాతో ఉన్నాయి? ఖచ్చితంగా అంటే వారు మొదటి నుంచి కూడా పూర్తి ఎమ్మెల్యేల మద్దతు, అవసరమైన దానికంటే సభలో బల నిరూపణకు అవసరమైన దానికంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలే మా వద్ద ఉన్నారని చెబుతూ వస్తున్నారు. ఈ సంక్షోభం తలెత్తినప్పుడు పన్నీర్ సెల్వం ఎప్పుడైతే తిరుగుబాటు ప్రారంభించారో ఆ రోజే వారు తమ బలం ఎంతో నిరూపించుకునే ప్రయత్నం చేశారు. తమ సత్తా ఏంటో చూపిస్తామన్నట్లుగా అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలోనే ఎమ్మెల్యేలతోటి మొత్తం కూడా ఎమ్మెల్యేలు అందరితోటి సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో 131 మంది ఎమ్మెల్యేల మద్దతు శశికళ వర్గానికి కనిపించింది. అంటే పూర్తి పార్టీ, ప్రభుత్వం, శాసనసభ్యులు అందరూ కూడా తమ చేతుల్లో ఉన్నారు అని వారు చాటి చెప్పారు. ఆ తర్వాత కూడా ఎమ్మెల్యేలు ఎవరు చేజారిపోకుండా రిసార్టుకు తరలించి, చెన్నై నుంచి 85 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రిసార్టుకు తరలించి అప్పటి నుంచి కూడా ఎమ్మెల్యేలను తమ వద్దే అట్టిపెట్టుకున్నారు. ఇప్పటికీ కూడా సంఖ్య కాస్త తగ్గినప్పటికీ కూడా మెజారిటీకి అవసరమైన దానికంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలే వారి వద్ద కనిపిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా శాసనసభాపక్ష నేతగా ఎన్నికైనటువంటి పళనిస్వామి చెప్పిన దాని ప్రకారం గవర్నర్కు వారిచ్చిన నివేదిక ప్రకారమే 124 మంది ఎమ్మెల్యేలు వారి వద్ద ఉన్నారు. అయితే పన్నీర్ సెల్వం వర్గం వీరిలో కొంతమంది తమకు మద్దతిస్తారని చెప్తున్నప్పటికీ ఇప్పటికైతే అధికారికంగా వారి ఆధీనంలో 124 మంది ఎమ్మెల్యేలు ఉన్న పరిస్థితి ఉంది. క్యాంపులో వారందరూ లేకపోయినప్పటికీ సంతకాలు, వారి తరపున సంతకాలు చేసిన వారి సంఖ్య మాత్రం 124. అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్య కంటే 7 ఎక్కువగా వేరుకున్నారు. కాబట్టి ఎలాంటి భయం, ఆందోళన అక్కర్లేదు. ఒకవేళ విశ్వాస పరీక్షకి ఇప్పటికే దాదాపుగా 2 వారాలు సమయం ఇచ్చారు గవర్నర్. ఈలోపు
పన్నీర్ సెల్వం వైపు వెళ్ళిన వారు కూడా తిరిగి మళ్ళీ తమ వద్దకు వస్తారు. ఎందుకంటే అక్కడ సంఖ్య చాలా తక్కువగా ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు వారికి ఎంత మాత్రమూ లేవు కాబట్టి ఎమ్మెల్యేలు తిరిగి అక్కడికి వెళ్ళిన వారిలో కూడా కొంతమంది తిరిగి వస్తారని, అలాగే తటస్థంగా కనిపిస్తున్నటువంటి ఒకరిద్దరు కూడా తమకు మద్దతు ఇస్తారని అభిప్రాయం వారిలో ఉంది. నాగేశ్వరరావు, రాజ్భవన్లో స్వామి ప్రమాణ స్వీకారానికి ఎలాంటి ఏర్పాట్లు సాగుతున్నాయి? అలాగే ఆయనతో పాటు మంత్రులుగా ఎవరైనా ప్రమాణం చేసే అవకాశం ఉందా? శశికళ గనక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రమాణ స్వీకారానికి సిద్ధమైన తరుణంలో 5వ తారీఖు ఆమెను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు ఆమెను ఎన్నుకున్న తర్వాత, శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న తర్వాత ఆమె మంగళవారం ప్రమాణ స్వీకారానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. మద్రాసు యూనివర్సిటీలో దానికి సంబంధించి ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే అనూహ్యంగా పన్నీర్ సెల్వం తిరుగుబాటుతో అది రద్దయిపోయింది. ఇప్పుడు ఆ స్థాయిలో భారీ ఎత్తున ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు చేసుకునే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఇక్కడ నెలకొన్నటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా హంగామాతోటి లేకపోతే ఆర్భాటంగా ప్రమాణ స్వీకారం చేసుకునే పరిస్థితి లేదు. గవర్నర్ తమను ఆహ్వానించడమే తరువాయి వీలైనంత త్వరగా ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాలి అని శశికళ వర్గం భావిస్తూ ఉంది. అందుకు తగ్గట్లుగానే సాయంత్రం రాజ్భవన్లో చాలా ఆర్భాటం లేకుండా నిరాడంబరంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ప్రస్తుతానికైతే ఎమ్మెల్యేల్లో ఎవరిని మంత్రులుగా తీసుకుంటున్నారు అనే దానిపై అన్నాడీఎంకే వర్గాల నుంచి ఎలాంటి సమాచారం లేదు. కనీసం 5గురు మంత్రులు అయితే ఆయనతో సహా, పళనిస్వామితో సహా ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి శశికళ ముందుగానే దిశానిర్దేశం చేసినట్లుగా కూడా సమాచారం ఉంది. ఆమె తీర్పు వచ్చిన తర్వాత ఎవరెవరు మంత్రులుగా ఉండాలి, ఎవరెవరు ఏ బాధ్యతలు నిర్వర్తించాలి అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన తర్వాతే ఇక్కడ నుంచి బెంగళూరు బయలుదేరినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలందరూ కూడా శశికళ వర్గం వారే ప్రధానంగా. అన్నాడీఎంకే కాదు, శశికళ సొంతంగా టికెట్లు ఇప్పించి, లాబియింగ్ ద్వారా టికెట్లు ఇప్పించి తన సొంత మనుషుల్ని చాలామందిని ఆమె గెలిపించుకున్నారు ఎమ్మెల్యేలుగా. వారిలో కొంతమందికి అవకాశం దక్కొచ్చు. అలాగే జయలలిత మంత్రివర్గంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రులకు మళ్ళీ అవకాశం దక్కొచ్చు. మొత్తం మీద అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రితో పాటు కనీసం 5గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తున్నారనే దానిపై ఇప్పటివరకు వివరాలు అయితే అన్నాడీఎంకే శిబిరం నుంచి బయటికి రాలేదు. రాజ్భవన్లో సాయంత్రం 4:30-5 గంటల మధ్య నిరాడంబరంగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. నాగేశ్వరరావు, పళనిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు కదా, మరి తిరుగుబాటు నేత పన్నీర్ సెల్వం శిబిరంలో ప్రస్తుత పరిస్థితి ఏంటి? పన్నీర్ సెల్వం శిబిరం అయితే ప్రస్తుతం స్తబ్దుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ పరిణామాన్ని వారు ఊహించలేదు. ఎందుకంటే దాదాపుగా వారం రోజులుగా పూర్తి మెజారిటీ వారికి ఉన్నప్పటికీ కూడా గవర్నర్ వారిని ఆహ్వానించడం లేదు. అంటే వారు ఏమని భావించారంటే తమకు అవకాశం ఉంటుంది, లేకుంటే కనీసం శాసనసభను సమావేశపరిచి మొత్తం 234 మంది సభ్యుల మద్దతు కూడా తీసుకుంటారు. ఆ సందర్భంలో శిబిరంలో నుంచి లేకపోతే డిఎంకే వైపు నుంచి కొందరు సపోర్ట్ చేయడం కానివ్వండి, లేకపోతే తటస్థంగా ఉన్నవారు సపోర్ట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతాయి అని ఊహించారు. విశ్వాస పరీక్షకు వెళ్తారు అనుకోకుండా కాంపోజిట్ ఓటింగ్ నిర్వహిస్తారనే పన్నీర్ సెల్వం వర్గం భావిస్తూ వచ్చింది. ఈ పరిణామాన్ని అయితే ప్రస్తుతం వారు ఊహించలేదు. అయితే ఒకవేళ బల పరీక్ష కానీ విశ్వాస పరీక్ష నిర్వహించే సమయంలో కూడా శశికళ వర్గం పూర్తిగా ఆమెకు లేకపోతే శశికళకు కానీ లేకపోతే ఆమె ప్రతిపాదించిన వారికి కానీ మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. తమకు మద్దతు ఇచ్చేవారు అక్కడ కూడా ఉన్నారు అని పన్నీర్ సెల్వం వర్గం వాదిస్తూ వస్తుంది. వారి వాదనల్లో నిజం ఎంత ఉంది అనేది ఇప్పుడు 2 వారాల్లో జరిగేటువంటి విశ్వాస పరీక్షలో తేలుతుంది. అది జరిగితే కనుక పన్నీర్ సెల్వం వర్గం ఏమైనా వ్యూహరచన చేసిందా, లేకపోతే పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన వంటి వారు ఎవరైనా అంతర్గతంగా ఆ శిబిరంలో ఉన్నారా, ప్రభుత్వం ఏర్పాటు కాకుండా శశికళ వర్గానికి సంబంధించిన వారు, శశికళ కానివ్వండి లేకపోతే ఆమె ప్రతిపాదించిన వ్యక్తి కానివ్వండి, పళనిస్వామి కానీ మరొకరు కానీ ఎవరైనా సరే ముఖ్యమంత్రి కాకుండా అంతర్గతంగా ఈ ఏర్పాట్లు చేశారా, మెజారిటీని ఆ సమయంలో మెజారిటీ, ఎందుకంటే గవర్నర్ ఖచ్చితంగా మెజారిటీ సభ్యులనే ఆహ్వానించాల్సి ఉంది. అలాంటి సమయంలో ఒకవేళ మెజారిటీ ఉన్నవారిని గవర్నర్ ఆహ్వానించినప్పటికీ కూడా ఆ సమయంలో విశ్వాస పరీక్ష జరిగే సమయంలో ఎదురు దెబ్బ తీసేందుకు కొంతమంది వ్యక్తులను అక్కడ ఉంచారనేది కూడా అనుమానమే. ఎందుకంటే ఆ ఓటింగ్ సమయంలో అవసరమైన మెజారిటీ కనుక పడిపోయిన పక్షంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. మళ్ళీ రాజకీయ సంక్షోభం, రాజ్యాంగ సంక్షోభం తలెత్తే అవకాశం ఉంటాయి. ధన్యవాదాలు నాగేశ్వరరావు.